కఠోరమైన దీక్షలు చేసి స్వామి సన్నిధానానికి వచ్చి చిన్న పాదం గుండా నడుచుకుంటూ వచ్చి పైకి వచ్చి ఇరుముడి మోసుకుంటూ పదునెట్టాంబడెక్కి స్వామివారి ఇరుముడి దర్శనం చేసుకున్న తరువాత వీళ్ళందరూ పడ్డ కష్టాన్ని మర్చిపోతూ ఉంటారు. మేము ఈ శబరిమలకి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఆనందంగా కొలువంగా జీవితమందున ఒకసారి శబరీశ్వరుని చూడవలే. జీవితమందున ఒకసారి శబరీశ్వరుని చూడవలే. జీవితమందున ఒకసారి శబరీశ్వరుని చూడవలే. జీవితమందున ఒకసారి శబరీశ్వరుని చూడవలే. స్వామి అయ్యప్ప రూపమును చూచుటే జన్మకు పరమార్థం. స్వామి అయ్యప్ప రూపమును చూచుటే జన్మకు పరమార్థం. శరణం శరణం శరణమప్పా స్వామియే శరణం శరణమప్పా. 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 అందాలయ్యా ఓ శబరీశ దాసోహం నీ నామాలే భక్తుల పాలి ఆరాధ్యం. అందాలయ్యా ఓ శబరీశ దాసోహం నీ నామాలే భక్తుల పాలి ఆరాధ్యం. మణికంఠునికై మండపము 18 మెట్ల సోపానం. 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 జ్యోతి దర్శనం అద్భుతము బ్రతుకున కదియే సాఫల్యం. జ్యోతి దర్శనం అద్భుతము బ్రతుకున కదియే సాఫల్యం. శరణం శరణం శరణమప్పా స్వామియే శరణం శరణమప్పా. 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 అందాలయ్యా ఓ శబరీశ దాసోహం నీ నామాలే భక్తుల పాలి ఆరాధ్యం. అందాలయ్యా ఓ శబరీశ దాసోహం నీ నామాలే భక్తుల పాలి ఆరాధ్యం. నీ దీక్షల్లో కలిగేనయ్యా ఆనందం నువ్వే రక్ష అనుకుంటేనే అది మోక్షం. నీ దీక్షల్లో కలిగేనయ్యా. వీళ్ళు ఈ ఆభరణాలను కాపాడుకుంటూ వస్తారో ఆకాశంలో కూడా ఒక గరుడ పక్షి ఈ ఈ త్రివాభరణ ఘోష జరుగుతున్నప్పుడు పైనుంచి ఆకాశంలోంచి చూస్తూ ఉంటుంట, పరిశీలిస్తూ ఉంటుంట ఈ ఆభరణాల గురించి. అంత అద్భుతంగా ఇక్కడ ఈ సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. చూడండి, పెద్ద పెట్టె ఉంది, దీంట్లో స్వామివారి ఆభరణాలు ఉంటాయి. చక్కగా వాళ్ళు నీలి వస్త్రాలు వేసుకుని సాంప్రదాయక దుస్తులతో తీసుకెళ్తున్నారు. ఎంత శక్తి ఉంటుంది వాళ్ళకి. ఆ ఆభరణాలు మోసుకెళ్తూ ఉంటే వాళ్ళు ఎంత 2 రోజులు 12వ తారీఖు మధ్యాహ్నం మొదలైన ఆభరణాలు ఇప్పుడు సన్నిధానానికి చేరుకుంటూ ఉంటాయి. దారిలో నడుచుకుంటూ వస్తూ ఉంటారు. చక్కగా వాళ్ళకి శక్తి, వాళ్ళు శరణుఘోషలో ఉంటారు, తన్మయత్వం పొందుతూ ఉంటారు.
వాళ్ళకి స్వామి యొక్క నామస్మరణ తప్పితే వేరేది ఉండదు. అందరూ కూడా అక్కడ పూలు తీస్తున్నారు, ఆ పూలని అందరికీ పంచుతున్నారు ప్రసాదంలాగా. 3 పెట్టెల్లో కూడా ఈ ఆభరణాలు ఉంటాయి, తిరువాభరణాలు ఉంటాయి. ఈ 3 పెట్టెలకి 3 రకాల పేర్లు ఉంటాయి వాటికి. వీళ్ళందరూ కూడా చక్కగా 65 రోజులు దీక్ష చేసి ఉంటారు. చన్నీటి స్నానం చేసుకుంటారు, బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తారు, చన్నీటి స్నానం చేస్తూ ఉంటారు, స్వామివారి అర్చనలు చేసుకుంటూ ఉంటారు, శరణు ఘోష చెప్పుకుంటూ ఉంటారు, గురుస్వాముల ఆజ్ఞానుసారం నడుచుకుంటూ ఉంటారు. అంతా ఈ అయ్యప్ప స్వామి దీక్ష అనేది ఆరోగ్య సూత్రాలు చాలా ఉంటాయి. ఈ శరీరాన్ని దృఢంగా చేస్తుంది, గట్టిగా చేస్తుంది అయ్యప్ప స్వామి దీక్ష. ఏ దీక్షలో లేని మర్మం అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటుంది. చూడండి, ఆభరణాలు వస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్స్ నుంచి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. వాళ్ళు చక్కగా కూడా అది మహిమ ఉంది అక్కడ. మహిమ ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం లక్షలాది మంది శబరిమల మహాక్షేత్రానికి వెళ్తుంటారు, పరశురామ క్షేత్రానికి వెళ్తూ ఉంటారు. అది పరశురామ నిర్మితం. శబరిగిరీశం గురునాథం మమ సంతతం కులదైవతం భజామి ఆగమ వేద పురాణ విలాసం యోగ శరీరం భువనాధారం పరశురామ ప్రతిష్ఠిత రూపం పంబాపయనే తీర విహారం పందళి రాజ కృపాకర తీరం శంభు కుమారం హరిహర తనయం. చూడండి, పందళి రాజ కృపాకర తీరం. పందళం నుంచి, ఆ పందళం ప్యాలెస్ నుంచి ఆభరణాలు వస్తూ ఉంటాయన్నమాట. అక్కడ పందళరాజు వంశస్థుల పర్యవేక్షణలో, వాళ్ళ ఆధీనంలో ఉంటాయి ఆభరణాలు. మకర విలక్కు సమయంలో మాత్రమే అక్కడి నుంచి శబరిమలకు తీసుకుని వస్తారు. చూడండి, ఆభరణాలని చక్కగా ఈ ప్రాంతంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఆభరణాలని ముట్టుకోవడానికి, వాటిని చూసి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారన్నమాట. 3 పెట్టెల్ని కూడా వరుసగా అక్కడ పెడతారు. పెట్టేసి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా వస్తారు. వాళ్ళు దీపకాంతులతో తీసుకొస్తారు, అగరబత్తులతో వస్తారు, పసుపు కుంకుమతో వస్తారు, కర్పూరంతో వస్తారు. వచ్చి ఇక్కడ వాటి అన్నిటి కూడా అర్చనలు చేసుకుంటూ ఉంటారు. అక్కడ శ్లోకాలు చదువుకుంటారు, నామస్మరణ చేసుకుంటూ ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ఆభరణాలను ముట్టుకుంటే సాక్షాత్ స్వామివారిని ముట్టుకున్న ఆనందం పొందుతారు. ఇక్కడ చూడండి, ఆ మాత ఎంత చక్కగా శ్రద్ధగా పూజ చేసుకుంటుందో చూడండి. ఈ మాతలు చూడండి, మాలికాపురోత్తములు చూడండి, వాళ్ళు ఎంత చక్కగా ఆ గానాన్ని విలపిస్తున్నారు. అక్కడ వాళ్ళు గానం పాడుతున్నారు. వాళ్ళు చక్కగా, వాళ్ళు ఎంత ఆనందంగా ఆ డమరుగాని పట్టుకుని, డోల్ని పట్టుకొని వాయిస్తూ మాతలు ఎంత అద్భుతంగా వాళ్ళు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చూడండి, అక్కడ పెద్దలు వచ్చారు, వీళ్ళందరూ కూర్చున్నారు, ఆభరణాలు వస్తాయని చూస్తున్నారు. ఈ పల్లకీలు చూస్తుంటే పూర్వకాలంలో రాజులు, రాజకుమారులు, మహారాజులు, మహారాణులు వీళ్ళందరూ కూడా ఈ పల్లకీల్లో, పండితులు, అక్కడ సంస్థానంలో ఉండే మంత్రివర్యులు, సేనాధిపతులు, అక్కడ ఉన్న పై అధికారులందరికీ కూడా ఈ పల్లకిల్లో కూర్చునే అవకాశం ఉండేది. మనకి పందళం వంశస్థులు వర్మ గారు వారు అక్కడ ఉన్నారు. వారు చూడండి, స్వామివారికి హారతిస్తున్నారు. కర్పూర గౌరవం కరుణావతారం సంసారతారం భుజగేంద్రహారం సదా వసంతరి హృదయార విందే భవం భవాని సైతం నమామి వందాల మాల కులితాల గాలై కపాలమాలం శశేఖరాయ దివ్యాంబరాయ దిగంబరాయ అన్నట్టు వారు హారతి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మనం సన్నిధానానికి చేరుకున్నాము. సో ఇక్కడ ఈ సన్నిధానంలో రాగానే మనకి అంతా కూడా ధర్మము, సత్యము, జ్ఞానము, శరణాగతోత్సుడైన అయ్యప్ప దగ్గరికి వస్తాం కదా. ఎప్పుడైతే ఆ అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చాయో మన మనసంతా కూడా ఆధ్యాత్మిక చింతనతో ఉట్టిపడుతూ ఉంటుంది. శివ పరివారంతో ఉన్నాడు ఆయన, శివుడు. ఆయన సాక్షాత్తు కైలాసం నుంచి ఆయన సతీ సమేతంగా వచ్చి ధర్మశాస్త్ర ఆలయంలో, శబరిమల ఆలయంలో కైలాసం వైకుంఠం కలసి ఉన్నదే శబరిమల అన్నట్టు స్వామివారు వచ్చి అక్కడ కుటుంబ సమేతంగా ఆసీనులై ఉన్నారు. ఆ పులివాహనం మీద కూర్చున్నారు. అసలు వాళ్ళని చూస్తూ ఉంటే
ఎంత ముచ్చటగా ఉంది ఆ విఘ్నేశ్వరుడు. చూడండి, ఆయన చూడంగానే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ చక్కగా ఈ మకర సంక్రమణము, ఈ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో, ఎప్పుడైతే ఉత్తరాయణ పుణ్యకాలం వస్తూ ఉంటుందో అటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా దేవతలు వచ్చి ఆసీనులై కూర్చున్నారు. చూడండి, ఇక్కడ దీక్ష చేసిన వాళ్ళు ఇరుముడిని కూడా వాళ్ళు భుజాల మీద వేసుకుని అక్కడ నుంచుని ఉన్నారు. ఆభరణాలు వస్తున్నాయి, వేయించి చూస్తున్నారు. ఆభరణాలు రాగానే వాటిని దర్శించుకోవాలనుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ సన్నిధానంలో మనకి మహా అద్భుతమైన అనుభూతి కలుగుతుందన్నమాట. ఇక్కడ మాల ధరించి మండల కాలం పాటు దీక్ష చేసి కొండ కోనలు దాటి పావన పదునెట్టాంబడి ఎక్కి ఏ పరబ్రహ్మతత్వాన్ని చూడాలని వచ్చావో అదే నీవై ఉన్నావు, నీలో పరమాత్మ అంతర్యామే ఉన్నాడు అని తెలియజేసే అద్భుతమైన తత్వమసి వాళ్ళందరికీ కనిపిస్తూ ఉంటుంది. ఆపద ముక్కులవాడు ఐదు కొండల రేడు అవతార పురుషుడు అయ్యప్ప దేవుడు. ఆపద ముక్కులవాడు ఐదు కొండల రేడు అవతార పురుషుడు అయ్యప్ప దేవుడు. వేడుకున్న వారికి వరములనిచ్చి, వేడుకున్న వారికి వరములనిచ్చి, శరణమన్న వారికి కరుణను పంచి, శరణమన్న వారికి కరుణను పంచి, భువనాలు ఏలేటి బంగారు దేవుడు అయ్యప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప 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 స్వామియే అయ్యప్ప 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 స్వామియే అయ్యప్ప 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 స్వామియే అయ్యప్ప. ఆపద మొక్కులవాడు ఐదు కొండల రేడు అవతార పురుషుడు అయ్యప్ప దేవుడు. ఆపద ముక్కులవాడు ఐదు కొండల రేడు అవతార పురుషుడు అయ్యప్ప దేవుడు. సత్యాలను పలికించి సంతోషాలను పంచి అడిగింది అందించే అయ్యవు నీవే. పడి నుండి గుడి దాకా పాదయాత్ర చేయించి దర్శనమిచ్చే దయగల స్వామివి నీవే. గిరులు నీ గిరులు అవి బంగారు నిధులు, సిరులు సంపదలు నీ చల్లని దీవెనలు అయ్యప్ప అయ్యప్ప സ്വാമിയേ. അതുപോലെ തന്നെ അവിടെ ഈ നമുക്ക് അങ്ങോട്ടേക്ക് എത്താൻ കഴിയില്ല. എന്നാലും ഞാൻ ചോദിക്കുകയാണ്, ഇതിൻ്റെ ഒരു റൂട്ട് പറഞ്ഞു കഴിഞ്ഞാൽ ഈ പ്ലാപ്പള്ളിയിൽ നിന്ന് വലത്തോട്ട് തിരിഞ്ഞ് മൂഴിയാർ കക്കി ആനത്തോട് വഴി പൊന്നമ്പലമേട്ടിൽ എത്താം. അല്ല, ചെറിയ കിളിയെറിഞ്ഞാൻ കല്ല് ചെക്ക് പോസ്റ്റ് കടന്ന് പച്ചക്കാനം ചെന്ന് ഇടത്തോട്ട് തിരിഞ്ഞാണ് നമ്മൾ ഈ പൊന്നമ്പലമേട്ടിലേക്ക് പോകേണ്ടത്. അവിടെ വന്യമൃഗങ്ങളുണ്ട്, വിഷസർപ്പങ്ങളുണ്ട്. അതുകൊണ്ടാണ് അവിടേക്ക് പ്രവേശനം. പെരിയാർ ടൈഗർ റിസർവിൻ്റെ ആവാസ വ്യവസ്ഥയുടെ ഭാഗമായ കൊടും വനമാണ് ആ പ്രദേശം. ഹൈക്കോടതിയുടെ പ്രത്യേക നിരീക്ഷണത്തിലുമാണ്. അതെ, അതുകൊണ്ട് തന്നെ അവിടെ സാധാരണപ്പെട്ട ആളുകൾക്ക് പോകേണ്ട കാര്യമില്ല, പോകുന്നത് അപകടമാണ്. അങ്ങോട്ട് അനുവദിക്കുകയില്ല. അവിടെ കാട്ടുപോത്ത്, ഉഗ്രവിഷമുള്ള സർപ്പങ്ങൾ, അതുപോലെ തന്നെ കടുവയും പുലിയും ഒക്കെ വിഹരിക്കുന്ന
പെരിയാർ ടൈഗർ റിസർവിൻ്റെ ഒരു ഭാഗമാണ്. നമ്മളെ ഈ ശ്രീകോവിലിൻ്റെ ഈ ദൃശ്യമാണ് നമ്മളിപ്പോൾ കണ്ടത്. അതിന് 7 കോൽ 7 അങ്കുലം ദീർഘവും 3 കോൽ 18 അങ്കുലം വിസ്താരവുമുണ്ട്. ജഗതിപ്പുറം 8 കോൽ 10 അങ്കുലം ദീർഘവും 4 കോൽ 10 അങ്കുലം വിസ്താരവുമുണ്ട്. പാതുകപ്പുറ 8 കോൽ 11.5 അങ്കുലം ദീർഘവും 4 കോൽ 11.5 അങ്കുലം വിസ്താരവുമുണ്ട്. അതായത് അഷ്ടദശകങ്ങളിൽ മുഖ്യം അയ്യപ്പ ചൈതന്യം എന്നാണ് പ്രമാണം. ശബരിമലയിൽ അഷ്ടദശ ക്ഷേത്രങ്ങളാണ് ഉള്ളത്. ഇതിൽ അയ്യപ്പനാണ് പ്രധാനം. ശബരിമലയിൽ പുനഃപ്രതിഷ്ഠ കൊല്ലവർഷം 1126 ഇടവം 4 താഴമൺ തന്ത്രി കണ്ഠരര് ശങ്കരരാണ് നിർവഹിച്ചത്. അതുകൊണ്ടാണ് ഇടവമാസത്തിലെ അത്തം നക്ഷത്രത്തിൽ പ്രതിഷ്ഠാ ദിനമായിട്ട് അന്നേ ദിവസം നട തുറക്കുന്നുണ്ട്. അതെ, ആ പ്രതിഷ്ഠയുടെ കാര്യങ്ങളൊക്കെ പഴയ ചില ഗ്രന്ഥങ്ങളിൽ സൂചിപ്പിച്ചിട്ടുണ്ട്. ഷഡാധാര പ്രതിഷ്ഠ, വിഗ്രഹത്തിൽ നിന്ന് 5 അടി താഴ്ചയിൽ മേൽപോട്ട് പടിപടിയായിട്ടാണ് ആധാരശിലയുടെ സ്ഥാനം. ആധാരശില, നിധികുംഭം, താമര, കൂർമ്മം, യോഗനാളം, നപുംസക, ശില എന്നീ ക്രമത്തിലാണ് അവിടുത്തെ പ്രതിഷ്ഠാ സങ്കല്പം. ശബരിമലയിൽ തന്നെ 12 പ്രതിഷ്ഠകളുണ്ട്. അവയിൽ 10 ദർശനവും കിഴക്കോട്ട്, പടിഞ്ഞാറോട്ട് 2 ദർശനം മാത്രം. ഏതെല്ലാം? വാവരും കൊച്ചുകടത്തിയും. അതായത് ശബരിമലയിൽ 12 പ്രതിഷ്ഠകളുള്ളതിൽ 10 പ്രതിഷ്ഠകളും കിഴക്കോട്ട്, അയ്യപ്പനടക്കം. 2 പ്രതിഷ്ഠകൾ പടിഞ്ഞാറോട്ട്, വാവരും കൊച്ചുകടത്തിയും. ഇതാണ് ശബരിമലയിലെ പ്രതിഷ്ഠാ സങ്കല്പത്തിൻ്റെ ഒരു പ്രാധാന്യം. മറ്റൊരു ശബരിമലയിലെ പ്രാധാന്യം 18 പടി. നമ്മളെ ഈ ദൃശ്യത്തിലേക്കൊന്ന് പോവുക ജ്യോതിഷേ. നമ്മളെ അവിടെ നിന്ന് ശരംകുത്തിയിൽ നിന്നുള്ള തിരുവാഭരണത്തെ അകമ്പടി സേവിച്ചവരുടെ അത് ഒരു വരവാണല്ലോ അല്ലേ? വെളിച്ചപ്പാട് അടക്കമുള്ളവർ നേരത്തെ കടന്നു വരികയാണ്. അല്പം കൂടി കഴിയും തിരുവാഭരണ ഘോഷയാത്ര കടന്നു വരാൻ. ഇപ്പോൾ 6:15చామంతి పూలతో అలంకారం చేసుకుని వచ్చారు. కాగడాలతో జ్యోతులు తీసుకుని వస్తూ ఉన్నారు. స్వామివారి ఆలయంలోకి ఆభరణాలు వస్తున్నాయన్న సంకేతం అన్నమాట. వస్తున్నాయి ఇవన్నీ చూడండి. వాళ్ళందరూ కూడా చక్కగా వెళ్తున్నారు. ఆ రిధం కర్పూర హారతిని పట్టుకున్నారు. సన్నాయి వాయిద్యాలతో వస్తున్నారు, ఛత్రాలతో వస్తున్నారు, గొడుగులతో వస్తున్నారు. వాళ్ళు సన్నిధానంలోకి ముందడుగులు వేస్తూ ఉన్నారు. అక్కడికి వాళ్ళందరూ కూడా దారి ఇస్తున్నారు, దారిమ్మని అడుగుతున్నారు. ఈ కర్పూరం చూడండి ఎంత దేదీప్యమానంగా వెళ్తుందో. ఓం కర్పూర పరిమళ ప్రియనే శరణమయ్యప్ప. ఆనంద కర్పూర నీరాజనాలను ఇస్తున్నారు, ఉయ్యాల్లా తిప్పుతున్నారు. అదొక వేడుక, అద్భుతమైన వేడుక. పూర్వకాలం కాగడాలతో వచ్చేవారు. ఇప్పుడు అక్కడ ఇంకా చీకటి పడకపోయినా కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆ కాగడాలతో ఆ జ్యోతుల్ని పట్టుకుని వస్తున్నారు. కాగడ జ్యోతులు ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. తీసుకొచ్చి ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ వెనకాల నుంచి కూడా అందరూ ముందడుగులు వేస్తూ ఉన్నారు. చూడండి ఆ ఛత్రాల్ని తీసుకెళ్తున్నారు. మన పునఃపూజ చేసేటప్పుడు కూడా ఛత్రమాచాదయామి చామరేణ విజయామి అని వస్తుంది. చూడండి ఆ ఆభరణాల్ని సన్నిధానంలోకి తీసుకొస్తున్నారు. ఈ 3 రకాల ఆభరణాలు, 3 రకాల పెట్టెలు ఉంటాయి. తిరువాభరణాల పెట్టె అని అంటారు. ఒకటేమో వెలిపెట్టి అంటారు, మరొక దానేమో కోడి పెట్టి అంటారు. ఇట్లా ఈ ఆభరణాల్ని సన్నిధానంలోకి పట్టుకొస్తున్నారు. గిరగిరా తిరుగుతున్నారు, గుండ్రంగా తిరుగుతున్నారు, ఒక బొంగరం తిరిగినట్టు తిరుగుతున్నారు. మనకి మామూలుగానే ఇరుముడి
మోసుకుని తలపై మోసుకుని పదునెట్న మనం పంపా నది నుంచి చిన్న పాదం గుండా రావాలంటేనే చాలా అలసిపోతాము. వాళ్ళు అంత గుండ్రంగా తిరుగుతూ ఉంగరంలాగా తిరుగుతూ ఆ శక్తి అలుపు సొలుపు అనేది లేకుండా ఆ సన్నిధానంలోకి ఆభరణాలు మోసుకొస్తున్నారు. వాళ్ళకి ఎంత అద్భుతమైన శక్తిని ఇస్తున్నాడంటే అయ్యప్ప స్వామి ఆయన శక్తి సుపుత్రుడు. ఆయన మామూలు మహోత్సవం కాదు, ఎంత అద్భుతమైన మహోత్సవం చూడండి. తిరుగుతూనే ఉన్నారు. ఒకళ్ళ తల మించి ఇంకోళ్ళ తల మీద వెళ్ళినాయి. మాకు కూడా అవకాశం ఇవ్వండి, మేము కూడా మోస్తా ఉంటారు. పదునెట్టాంబడి మీదకి ఆభరణాలు వెళ్తున్నాయి, ఆభరణాలు సన్నిధానం వెళ్తున్నాయి. పదునెట్టాంబడి ఆభరణాలు వెళ్తున్నప్పుడు మనం పదునెట్టాంబడి స్వామివారికి ఒకటవ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, రెండవ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, మూడవ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, నాలుగవ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, ఐదవ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, ఆరవ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, ఏడవ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, ఎనిమిదవ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, తొమ్మిదవ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, పదవ మెట్టు శరణ పున్నయ్యప్ప, 11వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 12వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 13వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 14వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 15వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 16వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 17వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 18వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆభరణాలు లోపలికి వేయించేసి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాయి. అందరూ కూడా ఆభరణాలు ముట్టుకుంటున్నారు, ఆభరణాలకు పూలమాలలు వేస్తూ ఉన్నారు. చక్కగా ఆభరణాలు ముట్టుకుంటూ ఉంటే Hey, how's that New Year's resolution going? What are you talking about? You know. അയ്യപ്പൻ സർവാഭരണ വിഭൂഷിതനായി മാറാൻ പോവുകയാണ്. അത് ഒരു ఉంటుంది, చిన్న కత్తి ఉంటుంది, ఖడ్గాలు ఉంటాయి. స్వామివారి వాహనాలైన చిన్న బంగారు పులి ఉంటుంది, తర్వాత చిన్న బంగారు ఏనుగు బొమ్మ ఉంటుంది, వెండి తాపడంతో చేసిన శంఖం ఉంటుంది, లతే యొక్క రూపు ఉంటుంది, తర్వాత బంగారు పళ్ళాలు పువ్వులు పెట్టుకోవడానికి ఉంటాయి, నవరత్నాల ఉంగరం ఉంటుంది, శరపోలి మాల ఉంటుంది, వెలక్కు మాల ఉంటుంది, ఎరక్కుములు పూలమాల ఉంటుంది, మణిమాలలు ఉంటాయి, కంఠాభరణాలు ఉంటాయి. చక్కగా చూడండి, ఈ ఆలయంలోకి 2 పెట్టెలు స్వామివారి ఆలయంలోకి వెళ్తాయి. మరో పెట్టె సాక్షాత్తు మాలికా పురోత్తమ మాత ఉంటుంది అక్కడ, ఆవిడ దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఆవిడ దగ్గరికి కూడా ఒక పెట్టె వెళ్తూ ఉంటుంది. చక్కగా ఈ 2వ పెట్టెలో కలసం చెంబు ఉంటుంది, వెండి పూజ సామాగ్రి ఉంటుంది, అమ్మవారి నగలు ఉంటాయి. అవన్నీ కూడా అమ్మవారికి వెళ్తాయి. సాక్షాత్తు స్వామివారి సన్నిధానంలోకి నగలు వచ్చేసినాయి అక్కడ అన్నమాట. వాళ్ళు 18 ఎక్కి ఆ నగల్ని సన్నిధానంలో దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు కోడి పెట్టె అనేది ఇంకో 3వ పెట్టె ఉంటుంది. దాంట్లో ఏనుగు కపారిజన్ అంబారి అలంకారానికి ఉపయోగిస్తారన్నమాట. అది దాంట్లో ఇందులో స్వామి ధ్వజాలు కూడా ఉంటాయి, స్వామివారి ధ్వజాలు ఉంటాయి. జీవత, తళపారమాల, ఉదంపరమాల, మేజువట్ట కూడా అనేటువంటివన్నీ ఉంటాయి. ఇవి చూడండి, అందరూ కూడా సన్నిధానంలోకి వచ్చారు. ప్రముఖులు వచ్చారు, దేవస్వం బోర్డు వాళ్ళు వచ్చారు, వివిధ శాఖల నుంచి అందరూ వచ్చారు, భక్తాగ్రేశ్వరులు వచ్చారు, పురుషోత్తములు వచ్చారు అక్కడికి. వీళ్ళందరి సమక్షంలో ఈ తిరువాభరణ యాత్ర, తిరువాభరణ ఘోష అనేది అద్భుతంగా జరుగుతుంది. 18 సముదాయాలు, 18 పర్వత శ్రేణులు, 18 గిరువులు, 18 కొండలు ఉన్నది శబరిమల ఆ క్షేత్రం. అక్కడ ఈ మొత్తం ఈ 18 గిరువులు కలిసిన ఈ క్షేత్రాన్నే పూంగావనము అంటారు. ఈ ఆభరణాలు కింద మన పంబ నుంచి కన్నెమూల మహాగణపతి, నాగరాజ, పార్వతీమాత, శ్రీరామపాదం, హనుమాన్ స్వామి, పందళరాజ, నీలిమల, అప్పాచిమేడ, శబరిపీఠం, సరంగుత్తి నుంచి, అక్కడి నుంచి నలపందుల నుంచి కూడా ఆ స్వామివారి సన్నిధానంలోకి అక్కడ 18 గుండా ఆ 18 నుంచి పైకి వచ్చినాయి. ఈ 18 ఇరువైపులా కడుప్ప స్వామి, కరుత్త స్వామి అని ఉంటారు. వారు కూడా అక్కడ పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ స్వామివారి సన్నిధానంలో తెల్లవారుజామున గణపతి హోమం జరుగుతుంది. అనేక సేవ, పూజా కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి, సేవలు జరుగుతూ ఉంటాయి. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో గణపతి స్వామివారికి మొట్టమొదట తైలాభిషేకం చేస్తారు అక్కడ. తర్వాత గణపతి హోమం జరుగుతుంది, స్వామివారికి సుప్రభాత సేవ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఉష పూజ అని జరుగుతూ ఉంటుంది. తర్వాత స్వామివారికి అష్టాభిషేకం జరుగుతుంది, నెయ్యాభిషేకం జరుగుతుంది.
నీ కొండకు రాకుండగలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం మనసన్నది నీ ధ్యాసలోనే తను ఉన్నది నీ సేవలోనే మనసన్నది నీ ధ్యాసలోనే తను ఉన్నది నీ సేవలోనే ప్రతి చోట నీ శరణనామం నా నోటే నీ మధురగానం నా నోటే నీ మధురగానం నేను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం ఆ బ్రహ్మకు నేరుణ పడనా రాత రాసాడు నిన్ను చూడగా బ్రహ్మకు నీవున పడనా రాతరాశాడు నిన్ను చూడగా కనిపించే దైవాలు తల్లిదండ్రులే జన్మనిచ్చారు ఏనాటి ఫలము జన్మనిచ్చారు ఏనాటి ఫలము నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం ఇహమందు ఏ కొత్త కోరికలు ఇక రాకుండాను చూడవా ఈహమందు ఏ కొత్త కోరికలు ఇక రాకుండా నీవు చూడవా ఈ జన్మంత నిన్ను కొలిచి సేవింతునయ్యా ఇక మరు జన్మ నాకివ్వకయ్యా ఇక
ఇక మరు జన్మ నాకివ్వకయ్యా. నేను చూడక నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా. ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. అదిగది వ్యాఖ్యానిക്കുന്നു. ఒక అద్భుతమైన మంత్రాలు ఉంటాయి వాటికి. ఓం తస్మాద్ సరోతః రుచస్సామాని జిగ్నిరే చందాగుంస జిగ్నిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత హిరణ్యహారకేయూరగ్రైవేయమణికంకణై సుహారం భూషణైర్యుక్తం గృహాణ పురుషోత్తమ. ఓం శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమః ఆభరణాన్ని సమర్పయామి అన్నట్టు ఇప్పుడు స్వామివారికి ఆ బంగారు ఆభరణాలు వచ్చిన తర్వాత లోపల అలంకారం జరుగుతున్నది. ఆ అలంకారం జరుగుతూ స్వామివారికి వారికి ముఖానికి వారి కవచము వారి కత్తులు అవన్నీ పెడతారు. ఆ లోపల ఉన్న అలంకారంలో స్వామివారికి దీపం వెలిగిస్తారు. ఇప్పుడు అలంకారం జరిగిన తర్వాత ఆ దీపాలు వెలిగించిన తర్వాత ఆ తలుపులు తెరవంగానే ఘంటానాదం మోగుతుంది. అక్కడి నుంచి ఆ తలుపులు వేసిన తలుపుల మీద కూడా దశావతారాలు ఉంటాయి. ఆ దశావతారాల్లో ఎంత అద్భుతమైన చరిత్ర ఉందండి. శబరిమల సన్నిధానానికి, ఆ దీక్షకి, ఈ మహోత్సవానికి. మకర విలక్కు మహోత్సవం సామాన్యమైన మహోత్సవం కాదు. యావత్ ప్రపంచంలో ఎంత అద్భుతమైన మహోత్సవం ఎక్కడా ఉండదండి. భారతదేశంలో నలుమూలల నుంచి భక్తులందరూ కూడా చక్కగా దీక్షలు చేసుకుని ఇక్కడికి వస్తారు. వచ్చి ఈ మహోత్సవాన్ని తిలకిస్తారు. ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ దేవాలయం తలుపులు అలంకారం జరుగుతుంది. అక్కడ మేల్శాంతి గారు ఉంటారు. ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న మేల్శాంతి గారు ఈడి ప్రసాద్ నంబూద్రి గారు. ఆయన అక్కడ లోపల చక్కగా స్వామివారికి ఎంత అదృష్టవంతులు వారు. మొన్న నవంబర్లో మేల్శాంతిగా ఉన్నారు వారు. మళ్ళీ మండల పూజ వచ్చేంత వరకు వారు కూడా అక్కడే ఈ సంవత్సరం పాటు ఉంటారు. ఈ సంవత్సరం పాటు ఉండి స్వామివారికి జరగాల్సిన నిత్య కైంకర్యాలు చూస్తూ ఉంటారు. వారికి ఎంత అదృష్టం. సో యోగాసన స్థితిలో చిన్ముద్రధారి అయి ఉన్న అయ్యప్ప స్వామి దగ్గర వారు అక్కడ దగ్గర ఉండి స్వామివారిని పూజించుకోవడం. ఆ పదునెట్టాంబడి చూడండి ఎంత అద్భుతమైన పదునెట్టాంబడేది. ఆ పదునెట్టాంబడి ఎక్కాలంటే ఎంత అదృష్టం ఉండాలి. 18 సిద్ధులు మనకి భగవద్గీతలో అర్జున విషాద యోగంతో మొదలుకొని మోక్ష సన్యాస యోగం వరకు 18వ మెట్టు వరకు దాటిన తర్వాత మోక్షాన్ని ఏ విధంగా పొందుతామని తెలియజేస్తుంది. 18 సిద్ధుల్ని తెలియజేస్తుంది. చూడండి అందరూ నమస్కారం పెట్టుకున్నారు. చక్కగా నిశ్శబ్దంగా ఉన్నారు. తలుపులు తెరవంగానే ఒకేసారి స్వామి శరణమయ్యప్ప అనే నవాక్షరి మంత్రంతో దద్దరిల్లిపోతూ ఉంటుంది. చూడండి అందరూ ఇరుముడి తలపై మోసుకొని నీ సన్నిధికొచ్చామయ్యా స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప అనుకుంటూ అక్కడికి స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు స్వామివారికి అలంకారం జరుగుతూ ఉంటుంది. ఈ అలంకారం జరిగిన తర్వాత వీళ్ళందరూ కూడా పదునెట్టాంబడి ఎక్కి స్వామిని ఆభరణాల మీద దర్శనం చేసుకుంటారు. ఎంత అదృష్టం అండి. ఈ సమయంలో శబరిమలలో అక్కడ మాలధారణ చేసి మండల దీక్ష చేసి దివ్యమైన పదునెట్టాంబడి పరమ పవిత్రమైన ఆ పదునెట్టాంబడి అష్టాదశ సోపాన మెట్టను ఎక్కి స్వామివారిని అక్కడ గణపతి హోమం జరుగుతుంది. అక్కడే వెనకాల సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. అక్కడే స్వామివారి ధ్వజస్తంభం ఉంటుంది. వీళ్ళు చుట్టూ ఆ మెట్లెక్కి ఆ బ్రిడ్జి గుండా వెళ్ళి ఆ స్వామివారికి ఒక ప్రదక్షిణం చేసుకుంటారు. ఇటువంటి ఇవాళ ఉత్తరాయణ పుణ్యకాలము సూర్యనారాయణ మూర్తి మకర రాశిలో ప్రవేశించే సమయంలో మకర సంక్రమణంలో ఈ మకర విలప్పులో అటువంటి ప్రదక్షిణం చేసే భాగ్యం ఎంత అదృష్టం ఎంతమందికి దొరుకుతుందండి. ఇక్కడ మన
మనం వాళ్ళు అక్కడ నుంచి అదృష్టంగా వాళ్ళు భావిస్తున్నారు. కానీ మనకి దూరదర్శన్ వాళ్ళు ఎంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారంటే ప్రతి సన్నివేశాన్ని కనులకు కట్టినట్టు చూపిస్తున్నారు. అక్కడ ఉండి వాళ్ళు దర్శనం చేసుకునే కంటే కూడా ఈ టీవీల ముందు సెట్ల ముందు కూర్చున్న ప్రేక్షకులం మనం కూడా ఎంతో పుణ్యం చేసుకుంటున్నాము. ఇది చాలా సుకృతం అండి, పూర్వజన్మల సుకృతం. ఇటువంటి అద్భుతమైన ఈ మహోత్సవాన్ని తిలకించడానికి ఈ 2 కళ్ళు సరిపోవు. ఎందుకు ఈ కనులు స్వామిని జ్యోతిని చూడనిదే, ఎందుకు ఈ హృదయం స్వామిని గుడి కట్టనిదే, అయ్యప్ప నీ నామములే మధురమయ్య, స్వామి పాదములే శరణమయ్య అని చక్కగా వాళ్ళందరూ చూడండి గంట మోయించడానికి తయారుగా ఉన్నారు. ఇప్పుడు మనకి అక్కడ నంబూద్రి గారు, ప్రసాద్ నంబూద్రి గారు స్వామివారికి లోపల అలంకారాలు చేస్తున్నారు, దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. ఆ స్వామిని పంచలోహల విగ్రహం నుంచి అలంకారం చేసిన తర్వాత మరొక విధంగా ఎంత అద్భుతంగా కనిపిస్తారంటే చాలా ఒళ్ళు పులకరించిపోతుంది, ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అటువంటి దర్శనం చేసుకోవడం తనివి తీరా ఎంత ఆనందం అండి. మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అండి అది. అయ్యప్ప స్వామి దీక్షలో ఓం మాత పిత గురు దైవమే శరణమయ్యప్ప అంటాం. అట్లా చూడండి వాళ్ళ స్వామివారి సన్నిధానంలో ఒక మంచి అద్భుతమైన అలంకారాన్ని తయారు చేశారు. కైలాసం నుండి పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా, అర్ధనారీశ్వరుడు ఆయన పార్వతీ సమేతంగా వచ్చాడు. అయ్యప్ప స్వామి అనగానే అక్కడ చక్కగా మనకి ఒక శ్లోకం ఉంటుంది. ఆదిశంకరులు వారు మనకి పంచ నమస్కారాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఉంటుంది, లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. అటువంటి ఆయన తల్లి అయిన పార్వతీదేవి కూడా వచ్చి అక్కడ కూర్చుంది. అయ్యప్ప స్వామి ఎవరండి? సాక్షాత్తు జ్యోతిస్వరూపుడు. ఆ మాత హృదయంలో నుంచి వచ్చిన వాడు ఆయన, అంత జ్యోతిస్వరుడు. అమ్మవారు మహిషాసుని సంహారం చేస్తే స్వామివారు మహిషి అనే రాక్షసిని సంహారం చేయడానికి ఉద్భవించిన మూర్తి వారు. లోకరక్షకుడు, ధర్మరక్షకుడు, భూమి మీద ఎన్నో అవతారాలతో ధర్మరక్షణ, ధర్మాన్ని కాపాడడానికి యుగ యుగాల్లో ఒక్కొక్క రూపంలో వస్తున్నాడు. శబరి గిరీశుడు ఆయన. ఎప్పుడైతే ఆయన శబరి అనే ఆ పర్వతం మీదకి వచ్చాడో అప్పటి శబరి మాతకి విముక్తి జరిగింది. విముక్తి జరగానే ఆయన వరం ఇచ్చాడు, అమ్మా ఈ గిరికి నీ పేరు పెడుతున్నాను శబరి గిరి, నేను గిరీశుణ్ణి. ఈ క్షేత్రానికి ఎవరై వచ్చినా సరే మొట్టమొదట నిన్నే తలుచుకుంటారు, నీ నామంతో మొదలయ్యి నన్ను తలుచుకుంటారు, శబరి గిరీశ అని తలుచుకుంటారు. అంత అద్భుతమైన యోగం, ఆ మోక్షం, ముక్తి ఆ మాతకి జరిగినాయన్నమాట. శ్రీరాముడు నడయాడిన ప్రదేశం అండి. శ్రీరామపాలెం అంటారు, హనుమాన్ పాలెం అంటారు. శబరిమల ఎంతో పుణ్యక్షేత్రం, మహాపుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రంలో ఉండి ధ్యానం చేసుకోవడం, తపస్సు చేసుకోవడం, స్వామివారిని స్మరించుకోవడం ఎంత అదృష్టం. స్వామివారు ప్రతి భక్తుడి హృదయం శబరిమల. అక్కడ స్వామివారికి అందరూ మంచివాడు చెడ్డవాడని లేదు. ఆయన ప్రతి మానవ కోటిలో ప్రతి మానవుడు ఎవరైతే స్వామివారి దీక్ష చేస్తారో, దీక్ష చేయని వారో అందరి హృదయం కూడా శబరిమల. ప్రతి భక్తుని హృదయం ఒక శబరిమల. అందరికీ స్వామివారు అక్కడ నుంచుని ఓం నమస్కార ఫలప్రదాయ మహా అంటే అదిగో జ్యోతి కనిపిస్తుంది చూడండి. అక్కడ మకర నక్షత్రం కనిపిస్తుంది చూడండి, మిలుకు మిలుకు అంటుంది. ఆ మకర నక్షత్ర రూపంలోనే స్వామివారు మనకు దర్శనమిస్తున్నారు. ఆయన తల్లిదండ్రులకు చెప్తారు మకర నక్షత్రం కనిపిస్తుంది. ఎంత అద్భుతం అండి. ఆయన పందలరాజుకు చెప్తాడు, మీరు నాకు పట్టాభిషేకాన్ని చేసిన ఆభరణాలని మీరు శబరిమలకు పంపించండి ప్రతి సంవత్సరం. నేను అక్కడ శబరిమలలో నేను వెలుస్తాను, నేను అక్కడ ఉంటాను, కొలువై తీరి ఉంటాను. అక్కడ మీకు ఒక మకర నక్షత్రం స్వామి శరణమయ్యప్ప. మరోసారి జ్యోతి దర్శనం అవుతున్నది. అక్కడ మకర నక్షత్రం మిలుకు మిలుక్కు అని కనిపిస్తున్నది. ఆ నక్షత్ర రూపంలోనే స్వామివారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఎంత శోభాయమానంగా దేదీప్యంగా వెలుగుతున్నారు. ఆ ఎంత అదృష్టం అండి. పొన్నాంబల మేడు మీద ఆ కాంతిమల జ్యోతి, ఆ జ్ఞాన జ్యోతి, ఆ మధురమైన జ్యోతిని చూస్తుంటే ఈ చీకటి ఈ చీకటి తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకటిలో నుంచి వెలుగులో నుంచి స్వామి శరణమయ్యప్ప. చూడండి మళ్ళీ మరోసారి మనకి అక్కడ ఆ జ్యోతి దృశ్యం కనిపిస్తున్నది. ఎంత
ఎంత అద్భుతం అండి, ఆత్మజ్యోతి అండి, అది జ్ఞానజ్యోతి అండి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో ఎంత మార్లు ఇంత దేదీప్యమానంగా ఆ జ్యోతిని చూడగలిగామంటే ఎంత అదృష్టవంతం. మకర నక్షత్రం కూడా కనిపిస్తున్నది అక్కడ మనకి. స్వామివారు చాలా ఆనందం పొందుతున్నారు. అక్కడ ఒక పక్క ఆభరణాలు, అక్కడ ఆభరణాలు సన్నిధానంలో ఆభరణాలు కూడా స్వామివారికి అలంకారం జరుగుతుంది. ఆ అలంకారం జరుగుతున్న టైంలో కూడా ఇక్కడ ముమ్మార్లు జ్యోతి రూపంలో మనకి దర్శనం ఇచ్చారు ఆయన. ఎంత అదృష్టం. ఆ స్వామివారు ఒక్కొక్కసారి పరమానందం పొందారంటే ఆయన 3 సార్లే కాదండి, ఇంకా అధికస్య అధికం అన్నట్టు ఇస్తూ ఉంటారు. చూడండి, దర్శనం చేసుకున్న తర్వాత అందరూ కూడా అక్కడ బ్రిడ్జి మించి వెళ్తూ ఉన్నారు. అక్కడ స్వామివారి దగ్గర దర్శనానికి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే జ్యోతి వచ్చిందో చక్కగా ఒకటి మంగళహారతి లాగా శంకరాయ 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 మంగళం, శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గజాననాయ మంగళం, షడాననాయ మంగళం, శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గురువరాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, మంగళం మంగళం నిత్య జయ మంగళం.